హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం బెల్లంతో కొబ్బరి ఉండలు తయారు చేసుకోబోతున్నాం. అందుకు కావాల్సినవి 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను నేను. అవి కట్ చేసుకొని చక్కగా మిక్సీలో వేసుకున్నాను. ఫైన్గా మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా తీసుకోండి. మనం కొబ్బరి ఎట్లా చేసినా కొంచెం మెత్తగా ఏమి ఉండదుగా, సో అందుకని చెప్పి కోర్సుగా తీసుకొని నేను వచ్చేసి 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను. సేమ్ అదే కప్పుతో 3/4 వంతు బెల్లం తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి. దానిలో బెల్లం వేసేసుకొని కొంచెం వాటర్, ఒక 3 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకోండి. కొంచెం బెల్లం మెల్ట్ అయిందాక ఉంచుకోవాలి. వాటర్ అయితే పోసేసుకున్నాము. చూసారా, బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది. ఇట్లా మొత్తం కరిగిపోవాలండి చక్కగా. ఇట్లా కరిగిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని దాంతో వడగట్టేసుకుందాము. ఏదన్నా దుమ్ము ధూళి అట్లా వస్తుంది కదా. ఇప్పుడు నేను చేసే స్వీట్ ఏంటంటే కొబ్బరి ఉండలండి బెల్లంతో. మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కొబ్బరి మిగిలిపోతుంది కదా చిప్పలు, ఇంకా వాటితో అయితే నేను చేస్తున్నాను. చాలా బాగుంటాయండి. సేమ్ మనం స్వీట్ షాపు కొబ్బరి ఉండలు ఉంటాయి చూసారా, అట్లా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. నేను తీసుకున్నది కొబ్బరి బాగా లేతగా ఉందన్నమాట, సో దానిలో ఎక్కువ వాటర్ ఉన్నాయి. అది డ్రై అయిపోయిన దాకా ఫ్రై చేసుకోండి. చక్కగా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందలుగా తీసుకున్నాం కదా బెల్లం పాకం, అందులో పోసేసేయండి. పోసిన తర్వాత బెల్లం దాన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. కొబ్బరిలో బెల్లం బాగా పట్టేలా కొబ్బరికి ఉడకనిచ్చేసేసి గట్టిగా అయ్యిందాకా ఉంచుకోవాలి. ఒక 20 to 30 మినిట్స్ పడుతుందండి. ఈ మధ్యలో కొంచెం ఇలాచీ పౌడరు 1 స్పూన్ వేసుకున్నాను. చూసారా, అట్లా గట్టిగా వండుకొచ్చిందాక మనం చక్కగా చూసుకుంటూ ఉండాలి. అడుగంటుతూ ఉంటుంది, తిప్పుకుంటూ ఉండాలి. లాస్ట్లో అలా గట్టిగా ఉండొచ్చిందాక ఉంచుకోవాలి. చక్కగా ఫైనల్గా ఉండలు చేసేసుకోవచ్చు. పిల్లలకి చాలా హెల్తీగా ఉంటాయండి ఇవి, ఎందుకంటే బెల్లంతో చేసినవి కాబట్టి. ఇంకా కొబ్బరి కూడా చాలా హెల్తీ కదా పిల్లలకి. ఇవైతే చాలా బాగుంటాయండి. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూసారా, చాలా బాగా వచ్చినాయి కొబ్బరి ఉండలు అయితే. కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడు చుట్టేసుకోవాలండి.